మహేష్ బాబు అండ్ రాజమౌళి గారికి ట్విట్టర్ లో పెద్ద వారే జరిగిందని చెప్పాలి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. ఇక మహేష్ బాబు గారు ట్వీట్ చేస్తూ నవంబర్ మంత్ వచ్చేసింది సార్, ఇంకెప్పుడు అప్డేట్ ఇస్తారంటూ ట్వీట్ చేశాడు. అప్పుడు జక్కన సార్ రియాక్ట్ అవుతూ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇద్దాంలే అన్నాడు. దాంతో మహేష్ బాబు గారు వచ్చేసి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం పై సెటర్ వేసి ప్రియాంక గారు వచ్చేసి హైదరాబాద్ నుండి వీధులు తిరిగేస్తుంది అని అన్నాడు. దాంతో ప్రియాంక గారు ఇమీడియట్ గా రెస్పాన్స్ అయ్యి నువ్వు నాకు సెట్ లో చెప్పిన సీక్రెట్స్ అన్ని రివీల్ చేయాలని వార్నింగ్ ఇచ్చింది. దాంతో మళ్ళీ జక్కన్న గారు వచ్చేసి తన క్యారెక్టర్ ని మనం సర్ప్రైజ్ కింద ఉంచాం కదా, నువ్వెందుకు రివీల్ చేసావు అని అన్నాడు. మళ్ళీ మహేష్ బాబు గారు వచ్చేసి అదేంటిది, మలయాళం యాక్టర్ అయిన పృథ్వీరాజన్ గారు కూడా ఉన్నారు కదా అని అన్నాడు. దాంతో వెంటనే పృథ్వీరాజ్ గారు రియాక్ట్ అవుతూ ప్రతిసారి వెకేషన్ అంటూ హైదరాబాద్ వస్తుంటే నా ఫ్యామిలీకి అనుమానం వస్తుంది, అబద్ధాలు చెప్పలేకపోతున్నా సార్ అని రాజమౌళి గారిని ట్వీట్ చేశాడు. దాంతో మహేష్ బాబు గారు మళ్ళీ రియాక్ట్ అవుతూ సార్ ఏదో ఒక అప్డేట్ ఇచ్చేయండి సార్ అని అన్నాడు. దాంతో రాజమౌళి గారు ఓకే చేశారు. కానీ ఒకటి అన్నాడు, నువ్వు ఇన్ని సీక్రెట్స్ రివీల్ చేసినందుకు నీ ఫస్ట్ లుక్ ని డిలే చేయాల్సింది అని అన్నాడు భయ్యా. ఇక ఇది నిన్న జరిగిన కన్వర్జేషన్ అన్నమాట.